ఎవరికి పుణ్యకార్యం చేసింది? ఇదిగో ఈ మహతల్లేనండి. నేను అతన్ని చంపలేదు, నాకేం తెలీదు. గది మేం తేలుస్తాం పోరి. ఫోరెన్సిక్ వీడిని ఎందుకు చంపినావు? నేను చంపలేదండి. నా దగ్గర మజాకులు నడవై. నిజం చెప్తే నీకే మంచిగుంటది. నిజం ఎస్ఐ గారు, ఇతను నా మీద అటాక్ చేయబోయాడు. గింత పెద్ద ఇంట్లోకి వీడెలా వచ్చిండు? ఎస్ఐ గారు, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి స్టేట్మెంట్ ఇవ్వండి. ఏయ్, ఏది ఎట్లా చేయాలనో మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా, గమ్మునుండు. గీడ నిన్ను ఎంక్వైరీ చేస్తా అంటే ఈడ మస్తు ఫీల్ అవుతుండ్రు. 401 మేడం, అరెస్ట్ చేయండి. అలాగే మేడం. ఎస్ఐ గారు, తను హత్యలు చేసేంత మనిషి కాదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం. లక్ష్మి చాలా మంచిది. అవును మేడం, నా చెల్లిని అరెస్ట్ చేయొద్దు. ఏయ్, నా డ్యూటీకి గిట్లా అడ్డు రాకుండ్రి. నా గిట్ల తిక్కరేగిందంటే గిడ అందరినీ అరెస్ట్ చేస్తా. మీరు ఎంక్వైరీ చేయకుండా తనే తప్పు చేసిందని ఎలా నిర్ధారిస్తారు? గీ రూమ్ ఎవరిది? తనది. హత్య జరిగింది ఏడా? తన రూమ్ లోనే మేడం. గడి నెత్తి మీద సీసాతో కొట్టింది ఎవరు? నేనేనండి, కానీ అతన్ని నేను పొడవలేదు. గది స్టేషన్ కి పోయినాక మేము ఇన్వెస్టిగేషన్ లో తేలుస్తాంలే. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యో, అమ్మా. లక్ష్మి, ఏంటమ్మా ఏ గతి పట్టింది నీకు? ఎస్ఐ గారు, తను అమాయకురాలు. అందరూ అమాయకులే. భూమి మీద అమాయకులు ఎక్కువైతేనే నేరాలు గిట్ల మస్తుగా పెరిగిపోతున్నాయి. ఏయ్, పద. ఎస్ఐ గారు, తన నేను స్టేషన్కి తీసుకొస్తాను. మా డ్యూటీ కూడా నువ్వే చెయ్యి.